ఇదైతే గడపత్రి చెట్టు అంటామండి మేము. చిన్నప్పుడు ఈ ఆకు బాగా, ఈ ఆకులన్నీ అండి పీరీల దేవునికి వేసేదాన్ని మేము చిన్నగా ఉన్నప్పుడు. అయితే బాగా ఫుల్ ఉండేది. నేనైతే మా ఇంటికాడ, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చిన్నగా ఉండగా ఫుల్ చెట్టు తెచ్చిపెడదు. ఈ ఆకును దండగా మా దండల్లి పీరీల దేవుడు అయితే పీరీలకి ఎత్తామండి. మంచి స్మెల్ వస్తాయి. పువ్వులలో కూడా అల్లుకోవచ్చు. దీన్ని ఇక్కడ మా తెలంగాణలో అయితే గడపత్రి చెట్టు అంటారు. ఇక మరి అంతటా ఏమంటారు నాకు తెలియదు, కానీ మా తెలంగాణ భాష అయితే గడపత్రి చెట్టు. చాలా స్మెల్ వస్తుంది. నన్ను దొరికితే ఇంటి ముందట నేను బీక్కచ్చి పెట్టుకున్నానండి. మా ఇంటి ముందట మంచి స్మెల్ వస్తుంది. దీని గింజలు అయినాక మంచిగా నానబెట్టుకుంటే, నైట్లో నానబెట్టుకుంటే అవి తెల్లారేసరికి తెల్లగా సేమియాలాగా ఉబ్బుతాయి. మన సగ్గు బియ్యంలాగా ఉబ్బుతాయి. అవి కొంచెం చక్కెర వేసుకొని తాగితే తీయగా మంచిగా ఉంటాయి. ఒంట్లో ఉన్న వేడి అంతా పోతుందండి ఈ గింజలు తింటే. ఇప్పుడు గింజలు లేవు, కానీ ఎండాకాలం వస్తే గింజలు అవుతాయి. బాయ్ అండి.